లక్ష్మణరావు నాగరాజు గౌడ్ పోలీస్ సిబ్బంది అని రాయండి అబ్బా, ఎవరి పేరు రాయకుండా చెప్పినాక కూడా జరగాలి చనిపోయిన కుటుంబానికి న్యాయం జరగాలి చనిపోయిన కుటుంబానికి న్యాయం జరగాలి Hey. బయటికి వస్తారా? నువ్వు ఆవేశపడితే కాదు, ఉన్నాం కదా ఇంతమంది దేనికి పిలిపిస్తామా? తర్వాత 2-3 రోజుల తర్వాత ఇక కూల్గానే ఉన్నాం, మేమందరం కూడా కూల్గానే ఉంటాడుగా అనుకున్నాం. కానీ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం కాల్ రికార్డ్స్ చూడాలి. టార్చర్ చేసిండు, ఫోన్ రికార్డులు అన్ని ఉన్నాయి, డే టు డే ఉంటది. రోజు అర్ధగంట 10 నిమిషాలు 20 నిమిషాలు ఆయన మాట్లాడిండు. ఏదైనా మీరు కాల్ రికార్డ్ లో ఉంటాయి, మీరు 27th ఫిబ్రవరి నుంచి తీయండి, అన్ని దొరుకుతాయి. గతంలో కూడా ఏమైనా అటెంప్ట్ మర్డర్ అయిందా? ఒకటి అయింది కానీ అది మేము కంప్లైంట్ చేయలేదు. అప్పుడు అది వెళ్ళి సమస్య పోద్దులే అని అనుకున్నాం. యాక్చువల్లీ ఒక బోనాల రోజు ఆయన ఒక ప్లాట్ లా బోనాలకు చేసిండు, పిలిచిండు ఈయనను వీళ్ళందరినీ పిలిచి ఏం చేసిండే మధు మీద అటాక్ చేసిండు. ఎవరు అదే రమణ అటాక్ చేసిండు, అది బకెట్ తోని, అదే ఏమంటారు కర్రీ బకెట్ తోని అటాక్ చేసిండు. అటాక్ చేసి వాళ్ళందరూ మేము కూడా ప్రతిఘటించినాం, ఆ సమస్య లేకుండా ఆపుకున్నాం. ఎక్కడో అక్కడ వెళ్ళి వచ్చినాం. తర్వాత కూడా మాట్లాడుకున్నారు, ఇంకోసారి జరగదులే అని చెప్పేసి ఈడికి వచ్చిండు, సారీ చెప్పిండు, అందరికి చేతులు పట్టిండు. సరేలే మేము కూడా ఏం చేసినామంటే అంత వచ్చిండు కదా చేతులు పట్టుకున్నాం అని చెప్పేసి వదిలేసాం. ఇది ఈ బోనాలు కాకుండా అంత ముందు బోనాలు ఇప్పుడు అది కూడా జరిగింది. కేసు అయింది. అదేమైందంటే జనరల్ గా మధుకి ఫోన్ వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి, మీ మీద ఒక కేసు అయింది, మీరు రండి అని చెప్పి వాళ్ళు అది చేశారు. ఎప్పుడంటే March 16th కాదు, 27th ఫిబ్రవరి 27వ తారీఖు శుక్రవారం రోజు పోలీసు వాళ్ళు వచ్చి మధుని తీసుకొని పోయారు మధ్యాహ్నం 3 గంటలకి. ఈయన డ్యూటీకి పోయి వచ్చినాక 3 గంటలకు మధుని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిరు. ఎవరు? 2 కానిస్టేబుల్ వెళ్ళి ఇతన్ని పైన ఉంచారు, క్రైమ్ బ్రాంచ్ ఉంటదంట పైన స్టేషన్ లో. నాకు వెళ్లే ముందు మధు ఫోన్ చేసిండు, అన్న ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చారు ఇంటికి, నన్ను రమ్మన్నారు స్టేషన్, నేను పోతున్నా అని చెప్పేసి. ఇది గుర్తుంచుకోండి, పాయింట్ ఆఫ్ చేయండి. ఫిబ్రవరి 27th రోజు 28th రోజు 2 రోజులు ఈయన పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయి ఏం చెప్పారంటే యాదగిరిని కుర్చీ మీద కూర్చోబెట్టి ఎట్లా అంటే దురుసుగా పోలీసు వాళ్ళు ఎవరిని మధుని తిట్టడం గానీ లేకుంటే బెదిరించడం గానీ, నీ మీద పెద్ద కేసు బుక్ చేస్తాం, నిన్ను కస్టడీలో తీసుకుంటాం, నిన్ను ఒక 20 సంవత్సరాలు బయటికి రాకుండా చేస్తాం మేము, నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అంటే నాకు జరిగింది చెప్పిన. అన్న నేను ప్రామిసర్ నోట్ ఇచ్చి నేను చెక్ తీసుకున్నా, నేను చెక్ చేసుకున్నా, నాకు అమౌంట్ వచ్చింది, నేను ప్రామిసర్ నోట్ అష్యూరెన్స్ గానికి ఇచ్చిన, ప్రామిసర్ నోట్ కూడా చూపించిన. మీకు ఇచ్చిండు ప్రామిసర్ నోట్, మీకు వచ్చిందా ప్రామిసర్ నోట్? ప్రామిసర్ నోట్ ఇచ్చిండు, అయిపోయింది. ఇది మళ్ళీ ఏం చేసాడు, బయటకు వచ్చినాక నువ్వు ప్రెసిడెంట్ ఉన్నావు కాలనీకి, నేను ఇంతకుముందు ప్రెసిడెంట్, నువ్వు దిగిపోవాలి, నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు వినకుంటే నీ మీద పెద్ద పెద్ద కేసులు వేసి నేను లోపల పెట్టిస్తాను, నేను ఇబ్బంది పెడతానని చెప్పేసి కూడా బెదిరించాడు. వీళ్ళు కొంచెం వీక్ గా ఫైనాన్షియల్ వీక్ ఉన్నారు, వీళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు ఉండేసరికి ఏమైంది నా భార్య నా పిల్లలు అంత ఆగమవుతారని ఒక ఉద్దేశంతో భయపడి ఈయన కూడా యాదగిరి అన్న నేను కూడా నువ్వు చెప్పినట్టే తప్పుకుంటాను, నేను ఇందులోకి ఏళ్ళు పెట్టను, నా పని చూసుకుంటా నేను అని చెప్తే సరే అన్నాడు. సరే అన్న తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ హరాస్మెంట్ స్టార్ట్ చేసిండు, ఫోన్లు చేసి బెదిరించడం,
నువ్వు అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు. నేను అంతకుముందు ఇంకొక కేసు చేసిర్రు, ఏది November 18th రోజు యాదగిరి, బోడ యాదగిరి బెదిరించాడు. వాళ్ళ తమ్ముడు కూడా బెదిరించాడు. నేను ఫోన్లో కూడా రికార్డులో కూడా ఉంటాయి, ఫోన్లు కూడా చూడండి. బెదిరించాడు. బెదిరించి ఏం చేశారు, March 16th రోజు కేసు చేశారు పోలీసు వాళ్ళు. కేసు చేసి 20 ఒక చెక్కు విషయంలో కేసు చేశారు. మేము ఆల్రెడీ చెక్కుది చెప్పేసినాం. దానిదేమో November 18th రోజు అయింది, అది 25th రోజు. అది అయిపోయింది. అది కూడా కేసు ఉంది అట్లనే. ఇది వచ్చేసి 16th రోజు కేసు చేసి అందులో నన్ను ఈయన ఇద్దరు A1 A2 గా రాసేసి నేను పోలీసులకు ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చిన ముందే, ఏది బిఫోర్ ఆఫ్ కేస్ 16th రోజు. యాక్చువల్లీ బిఫోర్ ఆఫ్ కేస్ కి మేము పోయింది, వాళ్ళు చెప్పింది వినకుండా ఆయన చెప్పింది చేసి పోలీసు వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కమాండ్ అయిపోయి మమ్మల్ని మా పిల్లల భార్యను వదిలేసి మేము ఒక 15 రోజులు తప్పించుకొని తిరిగే పరిస్థితి, చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంటికి పోలీసు వాళ్ళని పంపడము, ఫోన్లు చేయడము, వేధించడము, ఈయన ఫోన్ చేయడము, యాదగిరి అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడితో ఫోన్ చేయడం, వాళ్ళ అంశాలను చేయడం, ఖాళీలో బ్లేమ్ చేయడము, లేకుంటే వీళ్ళు ఫరారు పోయారు అని చెప్పేసి అందరికి చెప్పి ఇజ్జత్ తీయడము. ఇది ఒక దాన్ని ఏమంటే మన వ్యక్తిత్వానికి మానసికంగా ఆందోళన గురి చేశారు. అందరు నన్ను కూడా గురి చేశారు. నేను కూడా ఇబ్బంది పడినా చాలా. నన్ను కూడా ఇబ్బంది పెట్టి నేను నా పిల్లల్ని భార్యని అందరిని వదిలేసి ఎక్కడో దాక్కుడే పరిస్థితి తెస్తే మేమేం చేసినాం, ఇందులో మా తప్పు లేదు కాబట్టి మేము కోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకున్నాం, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాక నాది ఒక 2 days ముందు నాకు వచ్చింది బెయిల్, 2 days తర్వాత ఈయనకు వచ్చింది. అయితే నేనేం చేసిన, బెయిల్ తెచ్చుకున్న రోజు నేను కోర్టుకు పోయి నేను సరెండర్ కావాలి కదా జడ్జి ముందు నేను సరెండర్ అయినాక బయటకు వచ్చినాక ఒక రమేష్ గౌడ్ అనే ఇందులో ఇంకో కీ పాయింట్ ఇది, రమేష్ గౌడ్ అనే లాయరు కోర్టులో వచ్చిండు బయటికి. నాకు రమేష్ గౌడ్ ఎవరో తెలియదు. నేనేం చేసినా అయిపోయింది కదా, మా లాయర్ మేడం అందరం బయట నిలబడినాం, మా సూరిటీలు మేము అందరం మాట్లాడుతున్నాం. అయిపోయింది. అప్పుడే 2 నిమిషాలు బయటకు వచ్చినాక నా దగ్గరికి వచ్చాడు. నువ్వు గణేష్ ఎవరు అన్నాడు. అంటే నేనే అన్నా. అంటే యాదగిరి గౌడ్ నాకు పొద్దున ఫోన్ చేసింది అన్నాడు. అంటే దేని గురించి అన్న. 2 నిమిషాలు ఆగని చెప్పి కొంచెం దూరం పోయి ఆయన ఫోన్లో మాట్లాడి యాదగిరితో మాట్లాడి, నాకు అర్థమైంది మా యాదగిరితో మాట్లాడుతాడు. మా సూరిటీ ఉన్న వ్యక్తి మా ఫ్రెండ్ ఉన్నాడు. ఆయనకి ఏం చెప్పినంటే నేను అన్న ఒకసారి ఏం మాట్లాడుతున్నామంటే, ఏముంది అన్న మనకు బెయిల్ వచ్చింది, ఏం మాట్లాడుకుంటే ఏం అవసరం లేదు మనకు అని చెప్పేసి ఆయన కూడా ఉన్నాడు. నేను ఇంటికి పోయినా 5 అవుతుంది, 5:30 అవుతుంది, ఫ్రెష్ అప్ అయినా. నాకు ఒక కాల్ వచ్చింది. ఏమని, ఈ పోలీసు వాళ్ళు వచ్చి మన మదర్నాల భార్యని వాళ్ళ కొడుకుని ఇద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. అదే రోజు నాకు బెయిల్ వచ్చిన రోజు తీసుకుపోయిన రోజు ఇట్లా జరిగింది, ఇన్ఫర్మేషన్ కోసం తీసుకుపోయారు అన్నారు, ఏదన్నారు. మళ్ళీ ఏం చేశారంటే 7 గంటలకు వదిలేసారు. అయితే వీళ్ళని మానసికంగా కూడా స్టేషన్ లో ఇబ్బంది పెట్టారని చెప్పేసి తెలిసి నేను పోలేదు. నేను ఎందుకంటే అక్యూజ్ 2 కాబట్టి నేను కూడా అక్కడ పోవడానికి ఉండదు కాబట్టి నేను పోలేదు అక్కడికి. తర్వాత ఒక 2 days అయినాక మధుకు కూడా బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన రోజు వాళ్ళ మేడం ఉండి అడ్వకేట్, నువ్వు ఆన్ చేసుకోవచ్చు ఫోను, ఏం కాదు బాబు, 12 గంటలకు అట్లా వచ్చింది బెయిల్, 12-1కి నువ్వు ఆన్ చేసుకో అంటే ఈయన ఏం చేసిందంటే ఒక ఫంక్షన్ ఉంటే నూతన కళ్ళు పోయిండు వాళ్ళ విలేజ్ కి. పోతే అక్కడ ఏమైంది, ఫోన్ ఆన్ చేసినాక 3 hours 4 hours లో పోలీసు వాళ్ళు ట్రేస్ చేసేసి అక్కడికి వెళ్ళిరంట. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఊళ్ళో అందరి ముందు ఆయనను పట్టుకొచ్చేసరికి ఆయన బాగా మనస్తాపానికి గురైండు. సరే సిటీలో వేరే ఉంటది, ఊళ్ళోకి పోయేసరికి కొంచెం మనిషి, ఆయన ఒక రజక సంఘంలో అక్కడ ఉన్న రజక సంఘానికి అధ్యక్షుడు ఈయన ఎవరు మధుసూదన్. చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చిర్రు. సాయంత్రం 6-7 అవుతుంది. వీళ్ళు పోయిరు స్టేషన్. He won!